నేర నియంత్రణకు మరింత సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని అన్నారు. జిల్లాలో నేర నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, నేరాల నివారణకు చేపడుతున్న చర్యలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలపై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో నమోదవుతున్న నేరాల తీరును, కేసుల దర్యాప్తు పురోగతిని సమగ్రంగా సమీక్షించిన ఎస్పీ ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి నిందితులకు శిక్ష పడే విధంగా పక్కా ఆధారాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి కేసుల పరిష్కారంలో నాణ్యతతో పాటు నిర్ణీత కాలపరిమితిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కేసుల దర్యాప్తును మరింత శాస్త్రీయంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా చేపట్టేందుకు ఈ సాక్ష్య యాప్ను ప్రతి దర్యాప్తు అధికారి తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని ఆదేశించారు. కేసు దర్యాప్తులో భవిష్యత్తులో ఎలాంటి సందేహాలకు తావు లేకుండా ఆధారాలను పద్ధతిగా భద్రపరచడంతో పాటు కోర్టులో నిందితులకు శిక్ష పడే విధంగా దర్యాప్తు ప్రక్రియను శాస్త్రీయ ఆధారాలతో బలోపేతం చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో రికార్డుల నిర్వహణ, కేసుల వివరాల నమోదు, దర్యాప్తు పురోగతి, సీసీటీఎన్ఎస్, ఈ సాక్ష్య వంటి సాంకేతిక వ్యవస్థల వినియోగంపై అధికారులకు పలు సూచనలు చేశారు. కేసులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేసి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని తెలిపారు. నేరాల నియంత్రణతో పాటు ముందస్తు నేర నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ ఆదేశించారు. పాత నేరస్తులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికపై నిరంతరం నిఘా కొనసాగించాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై తక్షణమే స్పందించాలని సూచించారు. నేరాలు జరిగిన తర్వాత స్పందించడంతో పాటు నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టడమే పోలీసుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. బీట్ పోలీసింగ్ను మరింత బలోపేతం చేసి స్థానికంగా సమస్యాత్మక ప్రాంతాలు, నేరాలు జరిగే అవకాశమున్న ప్రాంతాలను గుర్తించి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. నేరాల నియంత్రణ, నేరస్తుల కదలికలను గుర్తించడం, నేరాల ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నందున పట్టణాలు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, నేరాలు జరిగే అవకాశమున్న ప్రదేశాలు, ముఖ్యమైన రహదారుల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటును మరింత విస్తరించాలని ఎస్పీ సూచించారు. ప్రజలు, వ్యాపార సంస్థలు, స్థానిక సంస్థల సహకారంతో మరిన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన కెమెరాలు నిరంతరం పనిచేసేలా వాటి పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించాలని, సాంకేతిక లోపాలు ఉంటే వెంటనే సరిచేయించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సైబర్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి బాధితుల డబ్బు మరింతగా ఇతర ఖాతాలకు బదిలీ కాకుండా సత్వర చర్యలు చేపట్టి వీలైనంత త్వరగా నష్టాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం, వినియోగంపై నిరంతర నిఘా కొనసాగించాలని ఎస్పీ సూచించారు. మాదక ద్రవ్యాల సరఫరా గొలుసును గుర్తించి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యువత మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల వద్ద అక్రమ రవాణా, ఇసుక అక్రమ మైనింగ్, పీడీఎస్, బియ్యం మరియు ఇతర నిత్యావసర వస్తువుల అక్రమ తరలింపులు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగించే వాహనాలను నిరంతరం తనిఖీ చేస్తూ అనుమానాస్పద వాహనాలు, వ్యక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజలు పోలీస్ స్టేషన్కు వచ్చినప్పుడు వారి సమస్యలను సానుకూలంగా విని చట్టపరమైన పరిధిలో సత్వర పరిష్కారం చూపాలని సూచించారు. బాధితుల ఫిర్యాదులపై నిర్లక్ష్యం లేకుండా స్పందించాలని, ప్రజలకు న్యాయం అందించే విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేర నియంత్రణ, నేరాల ఛేదన, కేసుల దర్యాప్తు, కోర్టు కేసుల్లో శిక్షల శాతం పెంపు వంటి అంశాలపై అధికారులు నిరంతరం దృష్టి సారించాలని ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ శాస్త్రీయ దర్యాప్తు విధానాలను అవలంబించి ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించేలా ప్రతి అధికారి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రమేష్, డీఎస్పీలు మల్లారెడ్డి, శ్రీనివాసరావు, రవికుమార్, లక్ష్మీనారాయణ, సీఏలు, ఎస్ఐలు, సంబంధిత పోలీసు అధికారులు పాల్గొన్నారు.